ఇప్పుడు ఈ సన్నాసులు మీ అధికారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఒబిడియంట్గా ఉండొద్దని చెప్తున్నారు. వాళ్ళకి సిగ్గు శరం లేకుండా హిందూ దేవాలయాల మీద పడి తింటున్నారు వీళ్ళు. అక్కడే ఉద్యోగాలు చేసుకుంటా ఇప్పుడు విగ్రహారాధన పాపం అని తిడతారు. మరి అదే విగ్రహారాధన జరుగుతున్న దేవాలయాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేస్తా హిందువులు అని దొంగ పేర్లు చెప్పుకుని మన నాటకాలు ఆడుతున్నారు కదా. సిగ్గు శరం ఉండొద్దు వీళ్ళకి. లేదు కదా, ఉందని చెప్పారా? లేదు కదా. అది ఇప్పుడు వీళ్ళ శవం వీళ్ళకి అన్నం పెట్టలేకపోతే మన దేవుడి విగ్రహం దగ్గరికి వచ్చి బోధ తింటున్నారు వీళ్ళు. లేకపోతే వీళ్ళకి ముందలేదు. మరి టైట్స్ ఎవరిస్తున్నారు? మేమే కదా. మళ్ళీ అక్కడి నుంచి ఇప్పుడు అది పాపం అంటారు. ఆ పాపం ద్వారా వచ్చిన సొమ్ము నీకెందుకు? మరి దాంట్లోంచి దశమ భాగాలు ఎలా తీసుకుంటున్నావు? మా మమ్మీ డాడీ కష్టపడి చదివిపిస్తే నాకు ఒక జాబ్ వచ్చింది. అది ఎట్లా కష్టపడ్డారు? అది ఆ దేవుడిని నమ్ముకున్నందుకే, మా దేవుడిని నమ్ముకున్నందుకే మేము ఈ మాత్రం సంపాదిస్తున్నాం ఈరోజు. అక్కడి నుంచి వచ్చిన ముష్టే కదా మీకు ఇచ్చేది టైట్స్. 2 years అట్లా కంప్లీట్గా నా టైం అంతా వేస్ట్ చేశారు. అండ్ 2013లో నేను ఒక కార్ కొనుక్కున్నానండి. ఏదో కష్టపడి ఏదో చేసి ఒక కారు కొనుక్కున్నాను, ఒక సెకండ్ హ్యాండ్ కార్. అప్పుడు దాట్స్ వన్ ద రియల్ ప్రాబ్లమ్ స్టార్టెడ్ అండి. ఇంకా పాస్టర్స్కి ఎంత ప్రాబ్లం అయిందంటే నన్ను పిలిచి తిట్టడాలు. అంటే తిట్టడం అంటే ఇప్పుడు డైరెక్ట్గా ఎప్పుడు తిట్టారండి, వాళ్ళు కేసులో ఇరుక్కుంటారని చెప్పేసి డైరెక్ట్గా తిట్టారు. ఒక 10 people, గ్రూప్ ఆఫ్ 10 people పిలిచి మీకు లగ్జరీస్ ఎందుకు, గాడ్ మిమ్మల్ని బ్లెస్ చేయకుండానే మీరు ఎందుకు ఇలాంటివి కొంటున్నారు, కార్లు ఎందుకు కొంటున్నారు, ఎవ్రీ ప్రీచింగ్ దిల్ మేక్ షూర్ దట్ ఈ కార్ గురించి టాపిక్ వచ్చేటట్టు. మీకు ఇది నీ శాలరీ ఆఫ్టర్ ఆల్ 30,000-35,000కి నీకు కార్ ఎందుకు, నువ్వు ఎక్కడికి వెళ్తావు, అలాంటివి వచ్చేటట్టు. అంటే ఆ పాయింట్ని ఏమంటారు పోక్ చేసేటట్టు. నాకు అర్థమైంది కూడా. దాని తర్వాత ఇంకొకసారి ఏం చేశారంటే నాకు అనిపించింది, నేను కారు కొనుక్కుంటే వీళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ ఎట్లా తగ్గింది కదండి. నా కష్టము, నేను ఏదో చేసుకున్నా, నేను ఏదో కొనుక్కున్నాను, నేను ఒక కారు కొనుక్కున్నా. అది హౌ డస్ ఇట్ బాదర్ యూ, హౌ డస్ ఇట్ ఎఫెక్ట్ యువర్ ఫినాన్సెస్? అంటే డెఫినెట్గా నా ఫినాన్స్ని ఏదో ఒకటి కంట్రోల్ అయితే చేస్తున్నారు. ఆ విషయం అయితే నాకు అర్థమైంది. ఇప్పుడు మీరు ఇక్కడ కారు కొని ఇక్కడ ఖర్చు పెట్టేస్తే వాళ్ళకి డిఫరెన్స్ ఏదో అయింది వాళ్ళకి, దశమ భాగాలు తగ్గుతున్నాయి మేబీ, ఐ డోంట్ నో. అలాంటిది ఏదో అయింది. 2012లోనే ఇంకొక విషయం జరిగింది. ఏంటంటే నాకు అప్పుడు రెగ్యులర్గా ఇన్సెంటివ్స్తో ప్రాబ్లం ఉండేది. అంటే ఒక కన్సల్టెంట్ని సబ్మిట్ చేస్తే మాకు ఎవ్రీ మంత్ 7,000 ఎక్స్ట్రా వచ్చేది. ఆ ఇన్సెంటివ్స్తో ప్రాబ్లం ఉందని చెప్పి నేను ఏం చేశానంటే చెప్పేదాన్ని పాస్టర్కి, ఇలా లైక్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్లా లాంగ్ షిఫ్ట్ చేయలేకపోతున్నాను, లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయలేకపోతున్నాను ఒక కంపెనీతో. అంటే అతను ఏం చెప్పాడంటే, లేదు సిస్టర్, మీరు ఐడల్స్ అవన్నీ ఇంట్లో ఏమైనా ఉంటే ఇట్లనే అవుతుంది, ఐడల్స్ తీసేసేయాలి అన్నారు. నాకు ఐడల్స్ అంటే విగ్రహాలు. మా ఇంట్లో విగ్రహం ఏం లేదు, అమ్మవారి ఇది ఉండేది, కానీ మేమేం తీయలేదు. ఆయన చెప్పిన మాట మేమేం వినలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే టెంపుల్స్కి వెళ్ళొద్దు అన్నాడు. సో 2012 నవంబర్ నుంచి మేబీ నేను స్టాప్ చేశాను. నవంబర్ నుంచి 14th వరకు నేను టెంపుల్స్కి వెళ్ళడం మానేసాను అనమాట. ఎందుకంటే నా కెరీర్లో చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కాబట్టి. ఇంకా 14th కంప్లీట్లీ ఐ స్టాప్ గివింగ్ టైట్స్. ఎందుకంటే వీళ్ళతో కట్ చేసుకుందాం అనుకున్నాను. వీళ్ళు నా డబ్బు కోసమే నా వెనకాల ఉన్నారు, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నేను డబ్బులు ఇవ్వను అని చెప్పేసి టైట్స్ ఇవ్వడం ఆపేసింతే వాళ్ళు అడిగారు ఎందుకు అంటే నా జాబ్ పోయిందని చెప్పాను. నేను ఇప్పుడు ఏమి అప్లై ఏం చేసుకోను, నాకు మీరు జాబ్ తెచ్చివ్వండి, నేను టైట్స్ ఇస్తానని చెప్పాను. నేను టోటల్గా మాన్స్టర్ కానీ ఏ వెబ్సైట్స్లో కూడా నా ప్రొఫైల్ని అప్లోడ్ చేయలేదు. కాల్స్ వచ్చినా నేను మాట్లాడలేదు, ఎందుకంటే నాకు జాబ్ చేయాలని అప్పుడు లేదు. అప్పుడు నా మెయిన్ ప్రైమ్ ఫోకస్ ఏంటంటే వీళ్ళని వదిలించుకోవడం. వాళ్ళని వదిలించుకోవడానికి మీరు జాబ్ మానేశారు. నేను చాలా డిస్టర్బ్ అయ్యానండి నిజంగా. ఎందుకంటే ఒక్కొక్కసారి నేను సండే రోజు మనం వెళ్తే 9 o'clock వెళ్తే ఎండాకాలం ఉంటుంది, వానకాలం ఉంటుంది. 9 o'clock నుంచి 12 o'clock వరకు కూర్చోవాలంటే ఎవరి వల్ల అవుతుంది చెప్పండి? 3 గంటల సేపు ఒక్కడే వాగుతూ ఉంటాడు అక్కడ. వాడు వాగుతాడు, అవును. దాంట్లో పాటలు ఉంటాయి, పద్యాలు ఉంటాయి. మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా వెళ్ళనివ్వరు అసలుకి. ఏం చేస్తారు? ఏదో ఈ సీడ్ పెట్టండి, ఆ సీడ్ పెట్టండి, ఏదేదో మాట్లాడుతుంటారు పిచ్చిగా. 3 గంటల సేపు అట్లా రుద్దుతూ ఉంటే బ్రెయిన్ వాష్ చేస్తుంటే వాళ్ళు సైకిల్గా మారిపోక ఏమవుతారు? అందుకే నేను చెప్పాను కదా, అందుకే లైక్ డిస్టర్బ్డ్ అని చెప్పి అదంతా అయింది. ఇంకా కంప్లీట్గా దీన్ని వదిలిచేసుకుందామని చెప్పి నేను అనుకున్న 1 year రెస్ట్ తీసుకుంటాను, పర్వాలేదు, గెట్ మీ అ జాబ్, అప్పుడు నేను టైట్స్ ఇస్తానని చెప్పాను వాళ్ళకి. అప్పుడు సుగుణ అనే ఒక ఆవిడ అనమాట, ఆమె కొంచెం ఎల్డర్లీ ఆవిడ, రెగ్యులర్గా కాల్ చేసేది. ఆడామె ఫీమేల్. చేసినప్పుడు కూడా నేను బాగా ఆమె తిట్టేదాన్ని, నేను వెళ్ళిపోతాను, నేను ఉండను అని చెప్పి. దాని తర్వాత కూడా అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని, ఎప్పుడో ఒకసారి చర్చ్కి వెళ్ళేదాన్ని, కానీ టైట్స్ ఇచ్చేదాన్ని కాదు, డబ్బులు ఇచ్చేదాన్ని కాదు. అప్పుడు నా మీద ఏం ఫన్ అంటే అప్పుడు నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయండి. అంటే కోలన్కి సంబంధించింది, ఇంకా కాన్స్టిపేషన్ అండ్ ఆల్ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఏవైతే మనం బయటికి చెప్పము కానీ నేను చెప్తాను. అంటే ఇప్పుడు అది డిసీజ్, దాని గురించి చెప్తే ప్రాబ్లం ఏంటి? అయితే ఇప్పుడు మర్లిన్ ఈమె ఉంది కదండి, శామ్యుయల్ పట్టా వాళ్ళ వైఫ్, ఇప్పుడు మీరు దేవుడికి ఎదురు తిరిగితే మీకు నోటితో చెప్పుకోలేని జబ్బులు వస్తాయంట. అట్లా ఫన్ చేస్తుండే నాకు. నేను అప్పుడు కూడా లైట్ తీసుకున్నాను, సరే రాని నేను దాన్ని క్లియర్ చేసుకుంటా అనుకున్నాను. ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు, ప్రతిసారి వీళ్ళు మా దేవుడు ప్రేమమయుడు, ప్రేమిస్తాడు,
అసలు ఇంత సైకో డాష్ గాడు వాళ్ళకి ఏదో బాధ కలిగి నేను దశంభాగాలు ఇవ్వలేనరా బాబు అని దండం పెడితే వాళ్ళకి రోగాలు తెప్పించేవాడు సైకో నా డాష్ గాడు కదా దేవుడు. ఎందుకంటే కవినట్ బ్రేక్ అయిందంట, అంటే ఒప్పందం బ్రేక్ అయింది. ఏంటి ఒప్పందం? బిజినెస్ చేస్తున్నారా మీరు ఏమన్నా? బిజినెస్ అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిందా? క్యాన్సిల్ అయింది, అందుకే జాబులు వచ్చాయన్నమాట. అది ఇప్పుడు ఎవరైతే సెల్ఫ్ ప్రొక్లెయిమింగ్ నేను దేవుడిని రండి రండి నన్ను పూజించండి అనేవాడు ఎక్కడైనా దేవుడా అండి? నా దృష్టిలో మనిషి కూడా కాదు, రాక్షసుడు, అంతకంటే అధమాధమావుడు. ఎప్పుడైనా మీరు ఎక్కడైనా మన వెంకటేశ్వర స్వామి కానీ కృష్ణుడు కానీ లేకపోతే రాముడు కానీ నన్ను పూజించండిరా బాబు అని చెప్పారా? నేను అందుకే వీళ్ళని బ్రోకర్లు అంటాను. ఇప్పుడు మన దేవుళ్ళు బ్రోకర్లను పెట్టుకోలేదు. ఒరే మీరు వెళ్ళి నా గురించి ప్రచారం చేయండిరా, మీరు మార్కెటింగ్ చేయండి, మన దగ్గరికి బిజినెస్ జరిగిద్ది అని చెప్పి మన దేవుడు ఎప్పుడు కూడా ఆ బ్రోకర్లు పెట్టుకోవాలి. వాళ్ళ దేవుడు బ్రోకర్లు పంపిస్తా ఉంటాడు, ఈ బ్రోకర్లు వచ్చి ప్రచారం చేస్తా ఉంటారు, మా వాడి దగ్గరికి రండి మీకు అది అయిపోద్ది ఇది అయిపోద్ది అని చెప్పి. అంతా మార్కెటింగ్ మాత్రం అది మార్కెటింగ్. ఇంకా ఆన్లైన్ ప్రీచింగ్స్లో కూడా ఇలాగే చెప్పేవన్నమాట, దేవుడికి అగేన్స్ట్గా వెళ్తే చెప్పుకోలేని రోగాలు వస్తాయి. సో నేను ఇంకా 2015-16లో కంప్లీట్గా నేను డిసైడ్ చేసుకున్నా. నేను చిన్నప్పటి నుంచి, నేను పుట్టినప్పటి నుంచి 3 years నుంచి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళేదాన్ని. ఇప్పుడు నన్ను శిక్షించినా నేను ఏం చేసినా అది విగ్రహమైనా శాతానైనా నేను వెళ్ళిపోతాను అని. ఒకరోజు శ్రీరామనవమి ఉంది. ఫస్ట్ అనుకున్నాను నేను, అప్పుడు భోజనం పెడతారనమాట శ్రీరామనవమికి. మా ఇంటి దగ్గర రాముడి గుడి ఉంటుంది ఒకటి, అక్కడికి వెళ్ళి ఫస్ట్ నేను తినేస్తాను అనుకున్నాను. తిన్నాను, ఏం కాలేదు. వెళ్ళిన తర్వాత హనుమాన్ జయంతి అంటే అప్పుడు అంటే నా మైండ్ సెట్ మీరు పడిపోతారేమో భయంతో వాళ్ళు అట్లా అప్పుడు నేను అలాగే ఉండే, అంత భయంలో ఉన్నారు. దాని తర్వాత హనుమాన్ జయంతి వస్తుంది రామనవమి తర్వాత. అప్పుడు శ్రీరామనవమికి నేను వెళ్ళిపోయాను, ఇంకొక తీసుకొని నేను ఎట్లైనా వెళ్తానని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అప్పుడు నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంకా ఏం కావట్లేదు డన్ అనుకొని ఇంక నేను కంటిన్యూస్గా వెళ్ళాను గుడికి, కంటిన్యూస్గా వెళ్ళాను. అప్పుడే దట్స్ వన్ ఐ గాట్ ది పవర్ టు రెబెల్ అగేన్స్ట్ ఈ ఇడియట్స్కి రెబెల్ కావడానికి నాకు అప్పుడు వచ్చింది, కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ పాస్టర్కి కొడుకులు ఉన్నారా? ఒక కొడుకున్నాడండి. అదే మొన్న వీడియోలో చెప్పి మాకు ఒక పుత్రరత్నం ఉన్నాడు, పుత్రరత్నం ఉన్నాడు, పాప కూడా ఉంది. వాళ్ళ ఏజ్ ఎంత? 2013లో అయితే 23 అనుకుంటా. మేము ఇప్పుడు 30+ ఉంటారు వాళ్ళు. వాళ్ళు కూడా ఇప్పుడు లోకాలను ఉద్ధరించే పనిలో ఉంటారు ఇద్దరు. ఈ పాస్టర్ పుట్టు పూర్వోత్తరాలు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాడు? హైదరాబాదే, సికింద్రాబాద్ ఏరియా అనుకుంటా. తెలంగాణ యాసే మాట్లాడుతున్నాడు. అంతకుముందు ఏదో అలా ఉండేవాడిని ఇలా ఉండేవాడిని, సడన్గా ఏసఐ దర్శనం ఇచ్చి ఇలా అయిపోయాను. వాళ్ళ మమ్మీ కూడా క్రిస్టియనే. వాళ్ళ మమ్మీ కూడా క్రిస్టియనే. ఈయన ఒక 1999లో అట్లా యూఎస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ బాగా తీవ్రంగా ఆశీర్వదింపబడడం జరిగింది. అండ్ దెన్ హీ కేమ్ బ్యాక్ అండ్ ఇక్కడ ఒక చర్చ్ పెట్టాడు. యాక్చువల్లీ నాకు తెలిసినంత మటుకు 14 వరకు అయితే అతను రెవరెండ్ అంట, REV అని వచ్చేది, నాకు దాని ఫుల్ ఫామ్ కూడా తెలియదు, అది ఉండేది. దాని తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు చూస్తున్నాను ఏంటంటే అతను బిషప్ అంట. బిషప్ అంటే క్యాథలిక్స్లో ఉంటారు. బిషప్ అని ఎప్పటి నుంచి అంటున్నారు? ఒక 1-2 years నుంచి. మీరు బయటకు వచ్చేసారు కదా, ఇప్పుడు అప్పుడప్పుడు చూస్తుంటాను వాళ్ళ వీడియోస్లో చెప్పారా బిషప్ అని? అక్కడ విన్నాను, అంటే అక్కడ టైటిల్స్లో చూసాను, బిషప్ శామ్యుయల్ పట్టా అని చూసాను.